నమస్తే, వెల్కమ్ టు టీవీ45 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు. సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం. ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం. చివరి రోజున ప్రచారాన్ని హోరెత్తించనున్న పార్టీలు. కొనసాగుతోన్న రాహుల్ భారత్ జోడో యాత్ర. పాదయాత్రలో పాల్గొననున్న మల్లికార్జున్ ఖర్గే. రాజేంద్ర నగర్లో ర్యాగింగ్ కలకలం. దీనికి పాల్పడిన విద్యార్థులను సస్పెండ్. టాలీవుడ్ నటి రంభకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పిల్లలను స్కూల్ నుంచి కారులో తీసుకుని వెళుతుండగా ఓ కారు రంభ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె స్వల్పంగా గాయపడగా రంభ కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేశారు రంభ. షాషా త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించండి అంటూ పోస్ట్ చేశారు ఆమె. చూద్దాం. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు సీఎం జగన్. ఇక పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లికి అమరజీవి పొట్టి శ్రీరాములకు సీఎం జగన్ నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, పేదలకు అనుకూలమైన చర్యలను ప్రారంభించడం ద్వారా అభివృద్ధి పథంలో భారీ పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న సమయంలో నల్గొండలో ఐటీ దాడులు కలకలం రేపాయి. పట్టణంలోని తిరుమల నగర్లో మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో చేసిన తనిఖీల్లో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాలు చేస్తున్న సమయంలో స్థానిక పోలీసులతో పాటు మీడియాను ఇంట్లోకి రానివ్వలేదు. ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి సీజ్ చేసిన ఓ బ్రీఫ్ కేసును తీసుకెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఆదాయ పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పివి నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో నరకం చూపించారు. ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను పివి పశువైద్య విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. వీరిలో 25 మందిని తరగతులు, హాస్టళ్ల నుంచి, మరో 9 మందిని హాస్టళ్ల నుంచి వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది. ఉప ఎన్నిక పోరు చివరి దశకు చేరుకుంది. ఇవాళతో ప్రచార ఘట్టానికి తెరపడనుండడంతో ప్రధాన పార్టీలు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఉప పోరును టీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోక కాంగ్రెస్ పార్టీ కూడా హోరాహోరీగా తలపడుతోంది. టీఆర్ఎస్ పార్టీ చండూరులో బహిరంగ సభ నిర్వహించగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో బీజేపీ టీఆర్ఎస్కు దీటుగా ప్రచారం నిర్వహించింది. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఒకసారి ఛాన్స్ అంటూ అభ్యర్థి పాల్వాయి శ్రవంత్ ఇంటింటికి తిరుగుతున్నారు.
గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఉదయం రాహుల్ పాదయాత్ర శంషాబాద్లో ప్రారంభమైంది. టీ బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభమైంది రాహుల్ పాదయాత్ర. రోడ్డుపై రాహుల్ గాంధీ ముందు కరాటే ప్రదర్శించారు విద్యార్థులు. రాహుల్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేతలు, వివిధ వర్గాల ప్రజలు. అందరికీ అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇచ్చినట్లు మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలో 3 రోజుల పాటు జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ముగింపు ఉత్సవాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్రీడాకారులకు తమ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జాతీయ స్థాయి పోటీలకు తమ ట్రస్ట్ ఆతిథ్యం ఇస్తుందని సభాముఖంగా ప్రకటించారు. పోటీలను విజయవంతం చేసిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కబడ్డీ ఆట గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నా అన్న తమ్ముడు గ్రామాల్లో ఆడుకునే అద్భుతమైన ఆట ఈ కబడ్డీ ఆట. ఈ కబడ్డీ ఆటని మన ఖమ్మంలో మంచిగా నిర్వహించాలని మనందరి తమ్ముళ్ళు కోరిక మేరకు నిర్వహించుకున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి వేదిక మీద నుంచి పేరు